20 రోజుల క్రితం యుద్ధం ప్రారంభమైనప్పుడు యుఎస్కి తమ భూభాగం నుండి దాడులు చేయడానికి సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్ లాంటి గల్ఫ్ దేశాలు అన్నీ కూడా అనుమతించం అంటూ తెగేసి చెప్పాయి. కానీ 20 రోజులు గడిచిన తర్వాత ఒక్కటొక్కటిగా ఈ దేశాలు తమ అభిప్రాయాన్ని మార్చుకుని యూటర్న్ తీసుకుంటున్నాయి. ఇరాన్ని చితగ్గొట్టండి, అవసరమైతే మా బేసులు ఉపయోగించండి, మా బేసులు వాడుకోవడానికి ఇప్పుడు మేము అనుమతిస్తున్నాం అంటున్నాయి. ఇరాన్పై యుద్ధాన్ని కొనసాగించాలని, అవసరమైతే భూతల పోరాటం చేయాలి అని అమెరికాకు సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ సూచించినట్టుగా ఒక స్పష్టమైన నివేదిక వెల్లడించింది. ఆయన అధ్యక్షుడు ట్రంప్తో ఈ విషయం చెప్పినట్టు అందులో ఉంది. గత వారంలో ఆయన చాలాసార్లు ట్రంప్తో మాట్లాడారు. ఇరాన్లో అధికార మార్పిడి జరిగే వరకు దాడులు చేయాలి అని సూచించినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ ఎప్పటికైనా తమకు ప్రమాదమని ఆయన భావిస్తున్నారు. ఆ దేశం తమను లక్ష్యంగా చేసుకుంటుంది అని భయపడుతున్నాడు. యుద్ధం ఆగాక రవాణాను అడ్డుకునే అవకాశం ఉంటుంది అని కూడా అనుకుంటున్నారు అని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఇక యుఏఈ విషయానికి వస్తే ఇరాన్కు చెందిన ఓ ఆసుపత్రిని, క్లబ్ను మూసివేసింది. ఈ పరిణామాలు చూస్తూ ఉంటే యుద్ధం విషయంలో అమెరికాకి సౌదీ అండ్ యుఏఈలు ప్రత్యక్షంగా సాయం చేసే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి అంటున్నారు. 20 రోజుల యుద్ధం తర్వాత వచ్చిన కీలకమైన యూటర్న్ ఇది. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి 5 రోజులు తాత్కాలిక విరమణం ప్రకటించి ఇరాన్తో చర్చలు జరుపుతున్నాం, ఇక ఏదో ఒకటి చర్చల్లో తేలిపోవడానికి దగ్గరగా వచ్చింది, ఇరాన్ అన్నింటికీ అంగీకరిస్తోంది అని యుద్ధానికి 5 రోజులు అమెరికా కోసం సెలవును ప్రకటించాడు. యుఎస్ మాత్రమే యుద్ధాన్ని ఆపింది, ఇజ్రాయిల్ ఆపలేదు, కంటిన్యూ చేస్తోంది. ఇజ్రాయిల్ అండ్ ఇరాన్లు ఎప్పటిలాగే విధ్వంసకరంగా తలపడుతున్నాయి. ఇలా అమెరికా ప్రారంభంలోనే మీ బేసులు కావాలి ఇరాన్ని చితగొట్టడానికి అంటే నోనో మేమివ్వం, అనవసరంగా మేము యుద్ధంలోకి రాలేము, సమస్య మాది కాదు, ఇజ్రాయిల్ది మీది మాత్రమే అని ఖరాఖండిగా చెప్పిన దేశాలు ఇప్పుడు ట్రంప్ యుద్ధం ఆపుతున్నా అంటే యుద్ధం చేయి, మా బేసులు ఇస్తాం అంటున్నాయి. ఇది చాలా విచిత్రమైన పరిణామం. పైకి చూస్తే ఇదంతా ఇరాన్ తమ పైన దాడులు చేస్తుండడం వల్ల బాగా కోపం వచ్చి తీసుకున్న నిర్ణయం లాగా కనబడుతుంది. కానీ ఇది కేవలం కోపం వచ్చి తీసుకున్న నిర్ణయం కాదు. వీరి యూటర్న్ వెనక చాలా భయాలు ఉన్నాయి. ఇరాన్ ఇక్కడ కింగ్ మేకర్ అవడం సౌదీ, యుఏఈ లాంటి దేశాలకు ఎంత మాత్రం మింగుడు పడని అంశం. ఇజ్రాయెల్, యుఎస్లు ఇరాన్ పైన దాడులు చేస్తే ఇరాన్ రిటాలియేషన్ ఎవరిపైన ఇవ్వాలి? ఇవ్వడానికి ఇక్కడ కాస్త అనుకూలంగా ఇజ్రాయిల్ ఒక్కటే ఉంటుంది. తన బాలిస్టిక్ మిసైల్స్ కి అందుబాటులో ఉన్నది ఇజ్రాయిల్ ఒక్కటే. యుఎస్ పైన రివెంజ్ దాడులు చేయాలంటే యుఎస్ 10-12 వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇరాన్ కి. సో ఇరాన్ కి సంబంధించి ఎలాంటి మిసైల్స్ కూడా అంత దూరం వెళ్లి యుఎస్ ని టచ్ చేయలేవు. కాబట్టి ఇరాన్ గల్ఫ్ దేశాలలోని అమెరికా స్థావరాలను టార్గెట్ చేసింది. అయితే అమెరికా స్థావరాలను మాత్రమే టార్గెట్ చేయడం స్థాయి దాటిపోయి సౌదీ, కువైట్, బహ్రెయిన్, యుఏఈ లాంటి దేశాల ఆయిల్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పౌర నివాసాలపైన కూడా స్ట్రైక్స్ చేస్తోంది ఇరాన్. మరోవైపు హర్ముజ్ జలసంధిని మూసేసింది. గల్ఫ్ దేశాల మీద ఎయిర్ స్ట్రైక్స్ చేయడం ఎంత దారుణమో హార్ముజ్ జలసంధిని మూసేయడం కూడా ఈ దేశాలకు అంతే దారుణం. దేశాలపైన దాడులు చేయడం వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. హార్ముజ్ని మూసేయడం వల్ల వ్యాపారం ఆగిపోతోంది. ఇక్కడ మరొక కీలకమైన టాపిక్ ని ఇరాన్ మాట్లాడింది. హార్ముజ్ని పూర్తిగా మేము స్వాధీనం చేసుకుంటాం, ఇక్కడ నుండి వెళ్లే షిప్స్ నుండి టోల్ వసూలు చేస్తాం, ఒక్కో షిప్ నుండి $2 మిలియన్ రూపాయలు అంటే 18.8 కోట్ల రూపాయలు వసూలు చేస్తాం అని మాట్లాడింది. ఇరాన్ కొన్నింటి నుండి ఈ విధంగా ఇప్పటికే వసూలు చేస్తోంది అనే వార్తలు ఉన్నాయి. దీనంతటిని చూస్తే అర్థమయ్యేదేమిటి? ఇరాన్ ఈ ప్రాంతంలో ఒక భయపెట్టే శక్తిగా మారుతోంది అని అర్థం. మిగతా దేశాలన్నీ ఈ దేశాన్ని చూసి భయపడుతూ బతకాలన్నమాట. హార్ముజ్ జలసంధి ఏ ఒక్కరిదో కాదు. ఇది బహ్రెయిన్, ఇరాన్ల మధ్య ఉన్నంత మాత్రాన వీటికి చెందింది మాత్రమే కాదు. UNCLOS చట్టం ప్రకారం ఇది ఇంటర్నేషనల్ స్ట్రైట్. సో అన్ని దేశాలు ఈ స్ట్రైట్ ని యథేచ్ఛగా వాడుకోవచ్చు. కానీ ఇరాన్ ఏమంటోంది? నేను ఇక్కడ నుండి వెళ్లే షిప్స్ పైన టోల్ వసూలు చేస్తాను అంటోంది. హార్ముజ్ జలసంధి సౌదీ అరేబియాకి చాలా ముఖ్యం. 7.5 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ఈ దారి గుండా సౌదీ పంపిస్తుంది. ఈ దారి నుండే వెళ్ళు ఆయిల్లో 38% సౌదీకి చెందినదే ఉంటుంది. ఇదే విధంగా యుఏఈకి కూడా ఈ దారి అతి ముఖ్యమైనది. తన చమురు ఎగుమతుల్లో 70% ఈ దారి గుండానే చేస్తుంది యుఏఈ. ఇక బహ్రెయిన్ కి అయితే మరీ ముఖ్యం. తన మొత్తం ఆయిల్ 100% ఈ దారి గుండానే పంపిస్తుంది. కువైట్ కూడా 100% ఈ దారి గుండానే పంపిస్తోంది. ఇరాక్ 98% ఈ దారి గుండానే పంపిస్తుంది. ఇలా ఈ ప్రాంతంలోని ముస్లిం దేశాలన్నీ ప్రపంచానికి ఆయిల్ సప్లైని ఈ దారి గుండా చేస్తాయి. కానీ ఇరాన్ ఏమంటోంది?
ఈ దారి గుండా వెళ్లే వాటిపైన నేను టోల్ వసూలు చేస్తాను అంటోంది. ఈ ప్రాంతంలో సముద్రం లోపల సీ మైన్స్ ని పెట్టింది, ఇంకా పెడతాను అంటోంది. ఈ దారి గుండా వెళ్లే కొన్ని షిప్స్ పైన దాడులు కూడా చేస్తోంది. సో హార్ముజ్ గల్ఫ్ కి ఎంత ఇంపార్టెంటో చూడండి. దీనిని ఇరాన్ పూర్తిగా క్యాప్చర్ చేసేసింది. ఒకవైపు ఈ విషయంగా తన ఆధిపత్యాన్ని స్థాపిస్తూ మరోవైపు సుమారుగా 17 దేశాలపైకి తన మిసైల్ ని ప్రయోగించి విధ్వంసం చేస్తోంది. యుఎస్ఏ, ఇజ్రాయిల్ లాంటి పరమశత్రు దుర్భేద్యమైన ఆయుధ వ్యవస్థలు, డిఫెన్స్ వ్యవస్థలు ఉన్న దేశాలని కూడా గడగడలాడిస్తోంది, ఇరగదీసి లేపేస్తోంది. ఇజ్రాయిల్ న్యూక్లియర్ సెంటర్స్ ఉన్న నగరాలని, అమెరికా, యూకేల డిగో గార్సియా ఐలాండ్ ని కూడా టార్గెట్ చేస్తోంది. ఇలా చేయడం ద్వారా తన ఆయుధ శక్తి నెక్స్ట్ లెవెల్ అని ప్రదర్శించే ప్రయత్నం చేస్తోంది. ఆపకుండా ఇజ్రాయిల్ అండ్ గల్ఫ్ దేశాలపైన దాడులు చేస్తూనే ఉంది. అంటే ఈ ప్రాంతం అంతటిని టార్గెట్ చేయగల కెపాసిటీ, ఆయుధ శక్తి తనకు ఉంది అని చెప్తోంది అని అర్థం. పైకి మాత్రం మీ దేశాల్లో యుఎస్ బేసులు ఉన్నాయి కాబట్టి మేము దాడులు చేస్తున్నాం, లేదంటే మీ పైన దాడులు చేసే అవసరం మాకు లేదు అంటోంది. కానీ గల్ఫ్ దేశాలన్నింటినీ తన మిసైల్స్, డ్రోన్స్ తో ధ్వంసం చేస్తోంది. గల్ఫ్ దేశాలన్నీ ఒకవైపు, ఒక్క ఇరాన్ ఒకవైపు ఉన్నా ఇరాన్ మిమ్మల్ందరినీ ఉతికి ఆరేయగలుగుతుంది, అంత ఆయుధ శక్తి మాకు ఉంది, అంత స్ట్రాటజీ మాకు ఉంది అని ఈ దాడుల ద్వారా సౌదీ, యుఏఈ లాంటి గల్ఫ్ దేశాలకు చెప్తోంది అని అర్థం. అంటే గల్ఫ్ నుండి అమెరికా వెనక్కి గాని తగ్గితే ఆ స్థానాన్ని ఇరాన్ తీసుకుంటుంది. ఇది గల్ఫ్ దేశాలకు ఎలా ఉంటుంది చెప్పండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఇరాన్ ఒక షియా దేశం. ఈ దేశాలన్నీ కూడా సున్నీ దేశాలు. గల్ఫ్ దేశాలన్నీ చాలా వరకు సున్నీ దేశాలు. షియా సున్నీలకు పుట్టుకతో శత్రుత్వం ఉంది. ఒక్కసారి శత్రుత్వం ఏర్పడితే తిరిగి మిత్రులవ్వటం 100కి 1% కూడా సాధారణంగా సాధ్యం కాదు. శత్రువుగానే కంటిన్యూ అవుతాడు. మరి ఇరాన్ అనే శత్రువును ఈ దేశాలు అమెరికా స్థానంలో ఎలా యాక్సెప్ట్ చేస్తాయి? తమను అజమాయిషీ చేయడానికి ఎలా అంగీకరిస్తాయి? నెక్స్ట్, యుఎస్ గల్ఫ్ దేశాల సంబంధాలు లోతైనవి. యుఎస్ తన అత్యాధునిక ఆయుధాలు గల్ఫ్కి అమ్ముతుంది. $16.5 బిలియన్ విలువైన, అంటే 1.38 లక్షల కోట్ల ఆయుధాల డీల్ వీటికి యుఎస్కి మధ్య ఉంది. గల్ఫ్ దేశాలను కౌంటర్ డ్రోన్స్, పేట్రియాట్, థాడ్ లాంటి డిఫెన్స్లతో రక్షణ కల్పిస్తుంది యుఎస్. గల్ఫ్ ఆయిల్ని కొని ప్రపంచానికి సప్లై చేస్తుంది. ఈ దేశాలకు ఏఐతో సహా లేటెస్ట్ టెక్నాలజీ అంతటినీ ఇస్తుంది. ఇలా యుఎస్తో ఈ దేశాలకు చాలా అవసరాలున్నాయి. వీటన్నిటినీ కాదని యుఎస్ని ఈ దేశాలు ఇక్కడి నుండి తరిమేసి ఈ స్థానంలోకి ఇరాన్ని తెస్తే ఇరాన్ ఏమిస్తుంది ఈ గల్ఫ్ దేశాలకి? ఇరాన్ ఒక టెర్రరిస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ అని ప్రూవ్ అయింది. పాకిస్తాన్ లాగే ఇరాన్ కూడా ఒక టెర్రరిస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ అని ప్రూవ్ అయింది. ప్రస్తుతం ప్రపంచానికి అత్యంత పెద్ద సమస్య ఏమిటి అంటే టెర్రరిజమే. మరి ఇరాన్కి ఇక్కడ ఆధిపత్యం కలిగితే అదేమిస్తుంది ఈ దేశాలకి? టెర్రరిజాన్ని ఇస్తుంది తలా ఇంత. తప్ప ఇరాన్ వద్ద ఏముంది ఇవ్వడానికి? ఈ కారణంగా గల్ఫ్ దేశాలు పైకి ఈ యుద్ధం ఇజ్రాయెల్ అమెరికాలవి అంటున్నాయి, కానీ లోపలికి వెళ్లి చూస్తే ఇజ్రాయెల్ అమెరికాలకు ఎంత సమస్యో గల్ఫ్ ప్రాంతానికి అంతకంటే పెద్ద సమస్య. అందుకే ట్రంప్ వెనక్కి తగ్గినా సౌదీ, యుఏఈలు తమ బేసులు ఇస్తాను అంటున్నాయి, ఇరాన్ తుప్పు రేగ్గొట్టమంటున్నాయి. ఇది సంగతి. ఈ టాపిక్ పై మీ ఆలోచన ఏమిటో కామెంట్తో తెలియజేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.